వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి ఎవరు ఊహించని విధంగా ఎన్డీఏ 205 స్థానాలు సాధించి అధికారం చేజిక్కించుకుంది. మహాగఠబంధన్కు ఊహించని పరాభవం ఎదురైంది. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఆసక్తిగా మారినటువంటి బీహార్ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసాయి. మహాగఠబంధన్ విజయం సాధిస్తుందన్న ధీమా ఏ పార్టీ ఎవరైతే వ్యక్తం చేశారో ఆ ధీమా కుదేలైపోయింది. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, మహాగఠబంధన్ ఓడిపోయిందనే చర్చ కంటే ప్రశాంత్ కిషోర్ ప్రధానంగా చర్చలో నిలుస్తున్నాడు. ఎన్నికల వ్యూహకర్తగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ స్థాపించి తన సొంత రాష్ట్రంలో పూర్తిగా జీరో అయిపోయిన పరిస్థితి. ఎన్నో రాష్ట్రాల్లో వివిధ పార్టీలని గెలిపించాను. 2014లో మోదీ తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఆ తర్వాత 2019లో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయానికి, తర్వాత తమిళనాడులో స్టాలిన్ విజయానికి, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ విజయానికి అన్నిటికీ తానే కారణం. ఎందరో ముఖ్యమంత్రుల్ని గెలిపించాను, ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలకు అధికారం తన వల్లే వచ్చిందని చెప్పుకుంటూ రావడమే కాకుండా దీన్ని ఒక క్రెడిట్గా మలుచుకుని ఒక వ్యాపారంగా మలుచుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం వచ్చేసరికి బొక్కబోర్లా పడ్డారు. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అంశం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రశాంత్ కిషోర్ నిజానికి అంత వ్యూహకర్త అయితే సొంత రాష్ట్రంలో ఎందుకు చతికిలబడతాడు? ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో కానీ, అతను చేసినటువంటి పశ్చిమ బెంగాల్ కానీ, అతను 2014లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ తరపున చేసినప్పుడు కానీ, ఇక తమిళనాడులో స్టాలిన్ తరపున వ్యూహకర్తగా పనిచేసినప్పుడు కానీ, వివిధ ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల నుంచి నియోజకవర్గాల వారీగా, కులాల వారీగా, సమీకరణాల వారీగా విజయావకాశాలు ఏ అభ్యర్థికి అయితే ఉన్నాయో ఆ ఆధారంగానే ఆ పార్టీ అధినేతకు ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగానే టికెట్ల పంపిణీ జరిగింది అని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ రావడమే కాకుండా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు ఆయన. మరి అటువంటప్పుడు నిజానికి ఏ నియోజకవర్గంలో ఎవరు నెగ్గుతారు, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఏ కుల సమీకరణాలు ఎలా ఉంటే ఆ పార్టీకి విజయావకాశాలు ఎలా ఉంటాయి అనేది నిజంగా అంత ఖచ్చితంగా అంచనా వేయగలిగే వాడివి అయితే బీహార్ ఎన్నికల్లో కొత్తగా ఇవాళ పార్టీ పెట్టి రేపు నువ్వు పోటీ చేయలేదు. పార్టీ పెట్టిన తర్వాత 3 ఏళ్ల పాటు పాదయాత్ర చేశావు. పాదయాత్ర చేసిన తర్వాత బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో బరిలో దిగావు. కానీ నువ్వు మాత్రం పోటీకి దూరంగా ఉండిపోయావు. అంటే ఓటమి ముందుగానే తెలిసిందా? నిజానికి ఏ నియోజకవర్గాల వారీగా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే విజయం కన్ఫామో అని ఖచ్చితంగా అంచనా వేయగలిగే వాడివి అయితే ఏదో వివిధ రాష్ట్రాల్లో నా ప్రయత్నం వల్లే జరిగింది, నేనే ఎక్కడ ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలో నిర్ణయించింది నేనే అని చెప్పుకుంటూ ప్రయత్నం చేశావో అదే నిజమైతే 3 ఏళ్ల పాటు పాదయాత్ర చేసినప్పుడు బీహార్ మొత్తం 243 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే నీ పార్టీ గెలుస్తుంది అనే ఒక అంచనా ఎందుకు వేయలేకపోయావు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నగా మారింది. అదొక్కటే కాదు, 2014లో ప్రధానమంత్రి మోదీని నేనే గెలిపించానని చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం ఇన్నాళ్ళు చేస్తూ వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఆ మైలేజ్ ఆధారంగా ఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నికల స్ట్రాటజిస్ట్గా మారారు. కానీ 2014లో వాస్తవానికి మోదీ వెనుక పనిచేసినటువంటి టీంలో ప్రశాంత్ కిషోర్ ఒక్కడే కాదు, మొత్తం 50 మంది కీలకమైన ఎన్నికల వ్యూహకర్తలు ఆ ఎన్నికల్లో పనిచేశారు. ఆ 50 మందిలో ఒకడు ప్రశాంత్ కిషోర్. కానీ క్రెడిట్ అంతా తనదే అని బ్రాండింగ్ ఇచ్చుకోవడంలో కాస్త అందవేసిన పైచేయి కాబట్టి అంతా ప్రశాంత్ కిషోర్ పేరే పైకి వినిపించింది. కానీ ఓవరాల్గా పనిచేసింది మాత్రం 50 మంది, అందులో ఒకడు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత ఇక్కడ బీహార్ ఎన్నికల్లో 3 ఏళ్ల పాటు పాదయాత్ర చేసిన తర్వాత పార్టీ స్థాపించినప్పుడు 2243 స్థానాల్లో
మొత్తం అభ్యర్థులను దింపి మొత్తం జీరో అయిపోయావు. నిజానికి తెలివైన వాడైతే ఎక్కడ బలంగా ఉంది పార్టీ అని ఒక అంచనా వేసి కనీసం అది 20 స్థానాలు కావచ్చు లేదా 30 స్థానాలు కావచ్చు, అక్కడే పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గౌరవమైన ఉండేది. అయితే మాది చిన్న పార్టీ, కొత్త పార్టీ, మాకు అంత ఫండ్స్ లేవని చెప్పుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఇంకా బీహార్లో ఈ ఎన్నికల్లో ఇంకా చిన్న పార్టీలు, హెచ్ఏఎం, హ్యామ్ లాంటి పార్టీలు, లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ ఆధ్వర్యంలోని పార్టీ కావచ్చు, ఇవన్నీ ఇతర పార్టీలతో పోలిస్తే, అంటే ఆర్జేడీ, కాంగ్రెస్, తర్వాత జేడీయూ వంటి పార్టీ, బీజేపీతో పోలిస్తే చాలా చిన్న పార్టీలు ఇవి. అంటే కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీలు అవి. వాళ్ళు దాదాపు 85 నుంచి 90% స్ట్రైక్ రేట్ సాధించారు. అది మొత్తం మీలాగా 243 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపేసి వారి కర్మకారి వాళ్ళని వదిలేయలేదు. సో అందుకే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాడు. ఇప్పటి వరకు ఏదైతే క్రెడిట్ ఫలానా ముఖ్యమంత్రిని నేనే గెలిపించాను, ఫలానా ప్రభుత్వాన్ని ఫలానా రాష్ట్రంలో నేనే తీసుకొచ్చానని చెప్పి ఏదైతే క్రెడిట్ ఇప్పటి వరకు ఏదైతే ప్రచారం చేస్తూ వచ్చారో, ఈ ప్రచారం అంతా వమ్ము. ఇదంతా కేవలం ఒక వ్యాపారం కోసం ప్రశాంత్ కిషోర్ చేసిన ఒక ప్రయత్నం మాత్రమే అని క్లియర్ గా మరోసారి అర్థమైంది బీహార్ ఎన్నికల ఫలితాల ద్వారా. ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల్లో ఒక బ్రోకర్ మాత్రమే. ఇది కనీసం దక్షిణాది ప్రజలైనా గుర్తుంచుకోవాలి. ప్రశాంత్ కిషోర్ కనీసం బీజేపీ తరపున పనిచేస్తున్నాడా అని ఇప్పటికీ కొన్ని పార్టీల లేదా కొన్ని వర్గాల నుంచి ఆరోపణ అయితే ఉంది. ఎందుకంటే ఒక పార్టీకి పనిచేస్తూ ఆ పార్టీలో ఉన్నటువంటి ఇన్ అండ్ అవుట్ పూర్తి వేరే అబౌట్స్ ని బీజేపీకి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారనే అనుమానాలు కూడా వివిధ వర్గాల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. అందుకే బహుశా కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఓవర్ ఇండియా ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ పనిచేయాల్సి ఉంది. దాదాపు 2-3 సార్లు చర్చలు కూడా జరిగాయి. కానీ చివరి దశలో కాంగ్రెసే ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా నియమించుకోవడానికి నిరాకరించింది. బహుశా ఈ పని చేసి కాంగ్రెస్ మంచి పని చేసి ఉండొచ్చు, లేదంటే బీజేపీ చెప్పినట్టు కాంగ్రెస్ పని చేసి ఉండాల్సిందేమో. ఇప్పుడైతే ఇదే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యవహారం బీహార్ ఎన్నికల తర్వాత తేడతెల్లమైన తర్వాత, ఎందుకంటే నిజంగా అన్ని రాష్ట్రాల్లో గెలిపించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు సొంత రాష్ట్రంలో పోనీ 243 స్థానాలకు పోటీ చేసినప్పుడు అందులో కనీసం 20 స్థానాలు, ఒక 10 స్థానాలు, ఒక్క స్థానం కూడా ఎందుకు గెలవలేకపోయాడనేది ఒక ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. అంతెందుకు ప్రశాంత్ కిషోర్ గతంలో ఏ రాష్ట్రాలకైతే ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారో ఆ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు అధికారంలోకి వస్తాయని ముందే ఒక అంచనా ఉంది. ముందే ఒక పార్టీ ఒక రాష్ట్రంలో ఈసారి ఖచ్చితంగా గెలుస్తుందనే అంచనా వచ్చిన తర్వాతే ఆ పార్టీకి అతను ఎన్నికల వ్యూహకర్తగా ఎంటర్ అయి ఆ జెండా ఎగరడానికి తానే కారణమని చెప్పుకుంటూ ప్రయత్నం చేశాడు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక సింపుల్ లెక్క ఉంది. ఉత్తరప్రదేశ్ లో గతంలో యోగి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అనుకుంటా బహుశా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి ఒక గఠబంధన్ కూటమి ఏర్పాటు చేశాయి. ఆ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా ఇతనే పనిచేశాడు, కానీ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ విఫలాన్ని మాత్రం ఎప్పుడూ అతను చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఏదైతే గెలుచుకుంటూ వచ్చాడో, ఏదైతే ఎక్కడెక్కడైతే గెలిపించాడో, ఎక్కడెక్కడైతే పార్టీలు విజయం సాధించారో ఆ క్రెడిట్ మాత్రమే తను తీసుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ నేపథ్యం ఏ రాష్ట్రాలకు పనిచేసాడని ఒకసారి పరిశీలిస్తే, సపోజ్ ఒక రాష్ట్రంలో ఫలానా పార్టీ ఓడిపోతుందనే ఒక అంచనా ఉండి తర్వాత అనూహ్యంగా ఆ పార్టీ విజయం సాధించి ఉంటే అటువంటి పార్టీకి కూడా ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ పనిచేసిన పరిస్థితి లేదు. అంటే ఓడిపోతుంది అని ఏదైతే ముందుగా ఒక కన్ఫర్మ్ అయినప్పుడు అనూహ్య పరిస్థితుల్లో ఆ పార్టీ గెలిచుండొచ్చు, కానీ ఎప్పుడైతే ఓడిపోతుంది ఒక పార్టీ అనే ఒక అంచనా ఉండో అటువంటి పార్టీకి ఎప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన పరిస్థితి లేదు. కేవలం ఏ పార్టీ అయితే గెలుస్తుందనే అంచనా ఉందో ఆ పార్టీకి మాత్రమే ఎన్నికల వ్యూహకర్తగా ఎంటర్ అవడం, ఆ పార్టీ విజయం సాధించిన తర్వాత క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకోవడమే ప్రశాంత్ కిషోర్ ఎన్నాళ్ళు చేస్తూ వచ్చిన పని. ఇప్పటికైనా దక్షిణాది పార్టీలు ఏవైతే ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ మోజులో, ప్రశాంత్ కిషోర్ వ్యామోహంలో ఇంకా ఉన్నాయో ఆ పార్టీలు కనీసం దక్షిణాది బీహార్లో ప్రజలు ఏ విధంగా అయితే ప్రశాంత్ కిషోర్ ని తిరస్కరించారో, బీహార్ ప్రజలు ఏ విధంగా అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని, ప్రశాంత్ కిషోర్ ఏ కుల మతాల మధ్య ఎలా చిచ్చు పెడతాడో,
ఏ విధంగా అయితే పాపం గడుపుకునే ప్రయత్నం చేస్తాడో అనేది గ్రహించి అతన్ని తిరస్కరించారో అది దక్షిణాది పార్టీలు తెలుసుకుంటే మంచిదనే ఒక వాదన బీహార్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ వైఫల్యంతో మరోసారి బయటపడుతోంది.